హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. సైకో ప్రేమికుడు ఈ పాటకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ అర్జున్ భార్య అంటే అది కేవలం వినూత్న మాత్రమే అవ్వాలి. అలా కాకుండా ఎవరు ఆ స్థానంలోకి వస్తాను అన్నా సహించను, భరించను. అలాగే నిన్ను కూడా నా జీవితంలోకి రానివ్వను. పోనీలే, నా పగ తీరిపోయింది. నా పగ కోసం ఆ అర్జున్ గాడిని బాగానే వాడుకుని వదిలించేసుకున్నాను కదా, ఇంకా నా లైఫ్ నేను చూసుకుంటాను అని అనుకుని నువ్వు ఎవరినైనా తగులుకున్నావాలని చూసావో వాడిని నిన్ను కలిపి తగలబెట్టేస్తాను, జాగ్రత్త. నువ్వెప్పటికీ ఈ అర్జున్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్గానే బ్రతకాలి, బ్రతికేలా చేస్తాను అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి ఆవేశంగా వెళ్ళిపోయాడు అర్జున్. ఆ వార్నింగ్ వినోద్కి ఎలా అర్థమైందో తెలియదు, కానీ వినోద్కి మాత్రం ఆల్మోస్ట్ ఫీజులు ఎగిరిపోయాయి. ఎన్ని రోజులు వీళ్ళ మధ్య ఉన్నది ప్రేమ అనుకున్నాను, కాదు పగ అని ఈరోజే అర్థమయ్యింది. ప్రేమించుకున్న వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా ఒకటి చేయవచ్చు, కానీ ఇలా మనసులో పగలు పెట్టుకుని సాధించుకునే వాళ్ళు ఎంత దగ్గరగా ఉంటే మాత్రం ఏం ప్రయోజనం? వాళ్ళని ఎలా దగ్గర చెయ్యాలిరా దేవుడా అని అనుకుంటూ తల పట్టుకున్నాడు అతను. తన ఫ్లాట్కి వచ్చిన అర్జున్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఆవేశంగా అందులో ఉన్న బీర్ బాటిల్ తీసుకుని తాగుతూ ఉన్నాడు. కొంచెం ఘాటుగా, కారంగా దిగుతున్న ఆ మందులాగానే తన మదిలో మెదులుతూ ఉన్న గతం తాలూకు చేతును కూడా దిగమింగాలని చూస్తూ ఉన్నాడు అతను. కానీ తన జీవితం మొత్తం ఆ గతంతోటే ముడిపడి ఉండడంతో అది అతనికి సాధ్యపడడం లేదు. ఒక బాటిల్ కంప్లీట్ అవ్వడంతో దాన్ని పక్కన పడేసి మరొక బాటిల్ తీసుకుని వచ్చి సోఫాలో కూర్చుని అది తాగుతూ సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు అతను. దానితో అతని మనసు గతంలోకి పరుగుతీసింది. చిన్న వయసులో ఉండగానే సంగీతతో తన పెళ్లి నిత్యమైపోవడంతో తన తండ్రి మాటకి గౌరవాన్నిచ్చి మరి ఏ అమ్మాయిని తన మనసులోకి రానివ్వకుండా అమ్మాయిలకి దూరంగా ఉంటూ ఉండేవాడు అర్జున్. అలాంటి అతని జీవితంలోకి అనుకోకుండా వచ్చింది వినూత్న. ఆమెని చూసిన మొదటి క్షణమే అర్జున్ మనసు ఆమె మాయలో పడిపోయినా సరే తనకి జరిగిన ఎంగేజ్మెంట్ను గుర్తు చేసుకుంటూ ఆమెకి దూరంగానే ఉండిపోయాడు. ఆమెను కూడా దూరంగానే ఉంచాలని అనుకున్నాడు, కానీ ఆమె అతని వెంట పడి మరీ అతన్ని తనవాడిని చేసుకుంది. తన ప్రేమలో అతన్ని పూర్తిగా ముంచేసింది. ఇక ఆమెతోనే తన జీవితం అని ఫిక్స్ అయిపోయిన అర్జున్ తనకు జరిగిన ఎంగేజ్మెంట్ని బ్రేక్ చేసుకుని తన తండ్రికి దూరం అవ్వడానికి కూడా ఏమాత్రం వెనకడలేదు. అందరినీ వదులుకుని ఆమె కోసం వెళ్ళిపోయాడు. ఆ రోజు ఆమెతో చాలా సంతోషంగా తన జీవితాన్ని మొదలుపెట్టాడు. కానీ అదే రోజు ఆమెతో గడిపే ఆఖరి రోజు అవుతుందని అతను ఆ ఫోన్ కాల్ వచ్చే వరకు కూడా తెలియనే లేదు. ఆ రోజు అర్జున్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ ఫోన్ కాల్ వినూత్న నిజస్వరూపాన్ని అతని కళ్ళ ముందు పెట్టింది. ఆ కాల్ బాగా అలసిపోయి తన గుండెలపై హాయిగా నిద్రపోతూ ఉన్న వినూత్నని ప్రేమగా చూస్తూ ఉన్నాడు అర్జున్. అప్పుడే అతని ఫోన్ రింగ్ అయింది. అంత నైట్ టైంలో తనకి కాల్ రావడంతో ఏదైనా ఎమర్జెన్సీ అయి ఉంటుంది అనుకున్న అర్జున్ ఆమెని మెల్లిగా కొంచెం పక్కకు జరిపి ఆమెకి నిండుగా బ్లాంకెట్ కప్పి ఆ ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళాడు. కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే అర్జున్ ఎక్కడున్నావురా అని అడిగాడు అతని ఫ్రెండ్. ఇక్కడే వినూత్న ఫ్లాట్లో. ఏంటి విషయం, ఏమైనా ఎమర్జెన్సీనా ఈ టైంలో కాల్ చేస్తావు అడిగాడు అర్జున్. ఎమర్జెన్సీనే, నువ్వు అర్జెంటుగా ఆ వినూత్నతో బ్రేకప్ చేసుకుని తన నుంచి దూరంగా వచ్చాయి సీరియస్గా చెప్పాడు అతని ఫ్రెండ్. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నేను వినూత్నతో బ్రేకప్ చేసుకోవడం ఏంటి? తాగింది ఇంకా దిగలేదా ఏంటి? కొంచెం సీరియస్గా అడిగాడు అర్జున్. అది కాదు అర్జున్, నేను చెప్పేది పూర్తిగా విను. నువ్వు అనుకుంటున్నట్లు వినూత్న ఏమీ జెన్యున్ పర్సన్ కాదురా. తను నిన్ను నిజంగా లవ్ చేయట్లేదు. తన స్వలాభం కోసం నిన్ను వాడుకుంటుంది, ట్రాప్ చేస్తుంది. ప్రేమించాను అంటూ మోసం చేస్తుంది. తన ప్రేమ నాటకం నీతో కలిసి బ్రతుకుతాను అని నీకు మాటిచ్చిన మాటా నాటకం అసలు తనే ఒక అబద్ధం రా కోపంగా చెప్పాడు అతని ఫ్రెండ్. రే, ఏం వాగుతున్నారా నువ్వు? మతేమైనా పోయిందా ఏంటి ఇలా మాట్లాడుతున్నావు?
నా వినూత్న నన్ను మోసం చేయడం ఏంటి? తను ఎప్పటికీ అలా చేయలేదు, ఆవేశంగా అరిచాడు అర్జున్. నాకు తెలుసురా, నేనెంత చెప్పినా నువ్వు నమ్మవు అని. అందుకనే నీ ఫోన్కి ఒక వీడియో పంపిస్తున్నాను. కనీసం అది చూసిన తర్వాతైనా సరే ఆ వినూత్న ఎలాంటిదో, ఎందుకు నీ దగ్గరికి వచ్చిందో తెలుసుకుని ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని తన నుంచి దూరంగా వెళ్ళిపో. లేదు అంటే నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది ఆమె అని సీరియస్గా చెప్పి కాల్ కట్ చేసి వెంటనే అతని ఫోన్కి ఒక వీడియో పంపించాడు అతని ఫ్రెండ్. ఆతృతగా ఆ వీడియో ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాడు అర్జున్. ఒక రెస్టారెంట్లో ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు వినూత్న ఇంకా ఆమె సిస్టర్ కావ్య. ఎక్కడి వరకు వచ్చింది నీ ప్లాన్? ఆ అర్జున్ ఏమైనా నీ ట్రాప్లో పడేటట్లు కనిపిస్తున్నాడా? అడిగింది కావ్య. దూరంగా చూసి వాడిని పడేయడం చాలా ఈజీ అనుకున్నాను, కానీ వాడు చాలా పెద్ద సైకోనే బాబు. కనీసం మొహం వైపు కూడా చూడడు, చూసినా పట్టించుకోడు, పట్టించుకున్నా మాట్లాడడు. ఎంతసేపు కుక్క పిల్లలా వాడు కూడా తిరుగుతూ బావ్ బావ్ అంటూ నేనరవడమే కానీ వాడు కనీసం ఒక్క చూపైనా నా వైపు విసరడు. చాలామంది మొండి ఘటాలని చూశానే కానీ వీడు ఆ మొండి కటాలకే బాబులా ఉన్నాడు. అయినా సరే పట్టు వదలకుండా ప్రయత్నిస్తూనే ఉంటాను. ఏదో ఒక రోజు నా ట్రాప్లో పడతాడు అన్న నమ్మకంతో దిగులుగా చెప్పింది వినూత్న. చిన్నగా నవ్వి, వర్మ కుటుంబ వారసుడిని వలలో వేసుకోవడం అంత సులువైన పని కాదే. నేను ముందే చెప్పాను కదా ఈ విషయం నీకు అంది కావ్య. ఏ, వర్మ కుటుంబ వారసుడైతే అతనికి నెత్తి మీద కొమ్ములు ఏమైనా ఉంటాయా? ఎలాంటి కుటుంబ వారసుడైనా సరే ఏదో ఒక రోజు ఏదో ఒక అమ్మాయి ప్రేమలో పడి తీరాల్సిందే. అమ్మాయి ప్రేమలో పడని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరక్క. నువ్వు అలానే చూస్తూ ఉండు, ఎలా అయినా వాడిని నా ప్రేమలో పడేస్తాను మొండిగా అంది వినూత్న. అసహనంగా ఆమె వైపు చూస్తూ, విన్ను, ఇవన్నీ అవసరమా చెప్పు? జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు దాని గురించే ఆలోచిస్తూ ఇలా పగ ప్రతీకారాలంటూ నువ్వు ఇలా కూర్చోవడం నాకేమీ నచ్చడం లేదు విన్ను. ప్రాక్టీస్ కూడా వదిలేసి ఇలా ఎవరి మీదో పగ సాధించడానికి ఏ సంబంధం లేని మూడో వ్యక్తిని ఎందుకు ఇందులోకి లాగడం? నా మాట విని అర్జున్ వెంట పడడం మానేసి నీ ప్రాక్టీస్ మీద దృష్టి పెట్టవే అంది కావ్య. ప్రాక్టీస్ మీద దృష్టి పెట్టాలి అంటే మనసు రావాలి కదక్క. ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండే అక్క, అమ్మ, నాన్న గుర్తొస్తున్నారు. మాకు ఇంత అన్యాయం జరిగితే నువ్వు ఏమాత్రం పట్టించుకోకుండా నీ జీవితం నువ్వు చూసుకుంటున్నావా అని నా ముందు వాళ్ళు నిలబడి నన్ను ప్రశ్నిస్తున్నట్లే అనిపిస్తుంది. ఆ బాధ భరించలేకే ఇష్టం లేకపోయినా సరే అతను చీ అన్నా పో అన్నా తుడిచేసుకుని అతను వెంట పడుతున్నాను. ఒక్కసారి అతను నా ట్రాప్లో పడిపోతే ఆ సంగీతకి పూర్తిగా దూరం అయిపోతాడు. అప్పుడు అప్పుడు అర్థమవుతుంది దానికి నేను పడుతున్న బాధ ఏంటో. మన అనుకున్న వాళ్ళని మనకి దూరం చేస్తే ఆ నరకం ఎలా ఉంటుందో తనని పెళ్లి చేసుకోబోతున్న వాడు తనకి దూరం అయితే దానికి తెలుస్తుంది. కచ్చిగా మరింత కోపంగా అంది వినూత్న. ఆ వెంటనే అర్జున్ చేతిలో ఉన్న ఫోన్ నేలకేసి గట్టిగా కొట్టడంతో అది ముక్కలైపోయింది. ప్రస్తుతం అతను చాలా కోపంగా ఉన్నాడు. ఆమె తన జీవితం అనుకున్న అతనికి అదంతా ఒక అబద్ధం, నాటకం అని తెలియడంతో ఆవేశాన్ని అస్సలు ఆపుకోలేకపోతున్నాడు. తనని అంతగా మోసం చేస్తున్న వినూత్న మొహం మళ్ళీ చూడకూడదు అనే నిర్ణయానికి వచ్చి ఆ నెక్స్ట్ డే ఆమెతో బ్రేకప్ చేసుకుని అక్కడి నుంచి అయితే వచ్చేశాడు. కానీ ఆమె ఊహల నుంచి ఇప్పటికీ కూడా బయటికి రాలేకపోతున్నాడు. నిజమైన ప్రేమ ఎప్పటికీ మరుపు రాదు అన్న సత్యం అతని జీవితంలో నిజమవుతూ వస్తుంది. అతను ఎక్కడున్నా ఏం చేస్తున్నా ప్రతి క్షణం ఆమె కోసమే ఆలోచిస్తూ ఉంటాడు. ఆమెకి ఎదురయ్యే ప్రతి కష్టానికి అతని ఎదురు వెళ్ళి ఆమె దారిలో ఉన్న ముళ్ళని వేరి పారేస్తూ ఆమెని క్షేమంగా చూసుకుంటాడు. కానీ తిరిగి మళ్ళీ ఆమె జీవితంలోకి వెళ్ళే ప్రయత్నం చేసే ఉద్దేశంలో మాత్రం అతనికి లేదు. అర్జున్ వెళ్ళిపోయాక కూడా అలానే మోకాల్లో తల దాచుకుని ఏడుస్తూనే ఉంది వినూత్న. అప్పుడే వాటర్ తాగుతారా సిస్టర్ అన్న వాయిస్ ఆమెకి వినిపించింది. దాంతో తల ఎత్తి చూసిన ఆమెకి తన ముందు స్టూల్ వేసుకుని ఆ స్టూల్ మీద కూర్చుని చేతిలో వాటర్ బాటిల్ పట్టుకుని తన వైపే నవ్వుతూ చూస్తూ ఉన్న
వినోద్ కనిపించాడు. వెంటనే అతని చెంప వినూత్న చేతిలో పగిలిపోయింది. ఆ చెంప మీద చేయి పెట్టుకుని ఆమెని అయోమయంగా చూస్తూ, అబ్బా, ఏంటి సిస్టర్ అంత గట్టిగా కొట్టారు? అసలే మీరు బాధలో ఉన్నారు కదా అని మీకు కాసిన్ని మంచినీళ్ళు ఇచ్చి ఓదార్చుదామని నేను వస్తే మీరు మళ్ళీ నా నోటి వెంట మాట బయటికి రానంత గట్టిగా చెంప పగలగొట్టారు తెలుసా? చిన్నపిల్లాడిలా మొహం పెట్టుకుని ఆమెను చూస్తూ అడిగాడు వినోద్. కొట్టడం కాదురా, నాకు వస్తున్న కోపానికి నిన్ను కండకండాలుగా నరికి పోగులు పెట్టాలనుంది. సమయానికి కత్తి దొరకలేదని ఆగిపోయాను. ఉక్రోషంగా కన్నీళ్లు తుడుచుకుంటూ ఆవేశంగా అంది వినూత్న. అయ్య బాబోయ్, అంత పాపం నేనేం చేశాను సిస్టర్? భయంగా అడిగాడు వినోద్. పాపం కాదురా, నువ్వు చేసిన దాన్ని ద్రోహం అంటారా దుర్మార్గుడా, అరిచింది వినూత్న. అబ్బా, ఏంటి సిస్టర్ మీరు? సంగీతకి హెల్ప్ చేస్తాను అన్నారు అని అర్జున్ని సంగీతతో మీరు కలపాలని చూస్తున్నారు అన్న చిన్న విషయం నేను తీసుకువెళ్ళి అర్జున్కి చెప్పడమే ద్రోహం అయితే, మరి ఎప్పుడో గత కాలంలో మా వాడిని ప్రేమించి మీ ప్రేమలో వాడిని పూర్తిగా ముంచేసి ఆ ప్రేమలో తడిసి ముద్దైన వెధవ ముందు వెనక ఆలోచించకుండా తన ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేసుకోవడానికి వెళితే కమాన్ కమాన్ అంటూ వెనక నుండి ఎంకరేజ్ చేసి ఆ తర్వాత ఫుట్బాల్ని తన్నినట్లు వాడిని ఎడంకాలతో తన్ని అవతలికి విసిరికొట్టి చివరికి వాడిని అనాథని చేసి వదిలేసి వెళ్ళిపోయిన మీరు చేసిందేంటి సిస్టర్? గుడిలో పూజ లేక అయ్యవారికి పాలాభిషేకమా? అడిగాడు వినోద్. నేనేమీ వాడిని వదలలేదు. వాడే నన్ను వద్దు అంటూ బ్రేకప్ చేసుకుని వచ్చేసాడు విధవ. అయినా నీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు? ఆ సాడిస్ట్ సైకో వెధవే చెప్పాడా? వాడు చెప్పడమైతే ఆ మాటలేమీ నమ్మొద్దు. అందులో సగం మాత్రమే నిజాలుంటాయి. మిగతావన్నీ వాడి సైకో మొహంలోని ఫీలింగ్స్ లాగా అర్థం కాని అబద్ధాలుంటాయి. బొంగమూతికి పెట్టుకుని చెప్పింది వినూత్న. వాడేమీ చెప్పలేదు కానీ వాడు వార్నింగ్ ఇస్తుంటే నేనే అంతా విన్నాను. సరే, ఇప్పుడు చెప్పండి, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ? కూల్గా ఆమెను చూస్తూ అడిగాడు వినోద్. ఏముంది, ముందనుకున్నదే. పెళ్లిలో ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళిద్దరిని కలపాలి. తర్వాత వారిద్దరి పెళ్ళి చెయ్యాలి. చెదిరిన జుట్టుని సరిచేసుకుంటూ అంది వినూత్న. ఆ మాటతో చేతిలో ఉన్న బాటిల్ నేల మీదకి జారిపోగా, నీకేమైనా పిచ్చా సిస్టర్? వాడు నీ బాయ్ ఫ్రెండ్. ఆ విషయం గుర్తుందా నీకు అని షాకింగ్ అడిగాడు వినోద్. పిచ్చి కాదు, కచ్చి. నాకు బాయ్ ఫ్రెండ్లో ఉన్నప్పుడు నన్ను ఎంత టార్చర్ పెట్టాడో తెలుసా? మరి దాని మీద రివెంజ్ నేను తీర్చుకోవద్దా? అయినా అలాంటి సాడిస్ట్ ఫెలోకి ఇలాంటి సైకో క్యారెక్టరే కరెక్ట్. అప్పుడే పర్ఫెక్ట్ జోడీ అవుతుంది. రోజు వాళ్ళిద్దరూ పగపట్టిన పాము ముంగిసల్లో కొట్టుకుంటూ ఉంటే అది చూసి నేను ఆనందిస్తూ ఉంటాను. ఎర్రగా మారిన కళ్ళతో కోపంగా చూస్తూ చెప్పింది వినూత్న. ఓరి నీ అమ్మ, వాడికన్నా నువ్వే పెద్ద సైకోదానిలా ఉన్నావుగా. అయినా పగ కోసం బాయ్ ఫ్రెండ్ని త్యాగం చేస్తావా? ఇలా ఎవరైనా చేస్తారా అసలు? అయోమయంగా అడిగాడు వినోద్. ఇప్పటి వరకు ఎవరు చేయకపోవచ్చు, ఇప్పుడు నేను చేయడం చూసి నేర్చుకుంటారులే. కానీ నువ్వు ఒకటి మర్చిపోతున్నావు. నేను త్యాగం చేస్తున్నది నా బాయ్ ఫ్రెండ్ని కాదు. ఇప్పుడు వాడు నాకు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంది వినూత్న. ఏ రాయి అయితే ఏముంది, పళ్ళు రాలగొట్టుకోవడానికి అన్నట్లు. ఎందుకు సిస్టర్ ఆ అమాయకుడి జీవితంతో ఆడుకుంటున్నావు? నీకు అంతకీ కావాలంటే వేరే మంచి కురవాణ్ణి చూసి సంగీతకి ఇచ్చి దగ్గరుండి పెళ్లి చేద్దాం. అంతేకాని అర్జున్ని ఆ రాక్షసికిచ్చి బలివ్వద్దు సిస్టర్ అన్నాడు వినోద్. అయితే సరే, అలాగే చేద్దాం. మరి నువ్వు చేసుకుంటావా సంగీతని పెళ్ళి అని అడిగింది వినూత్న. ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. పాపం వినోద్ పరిస్థితి ఏమవుతుందో. అర్జున్ వినూత్నని కలపడానికి అతను ఎన్నెన్ని పాటలు పడతాడో రాబోయే ఎపిసోడ్స్లో ఉంటుంది. ఎవ్వరు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.